నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. అసలు ఉద్దానం సమస్య ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం వచ్చేలా చేసింది ఎవరు? ఉద్దానానికి ఊపిరి పోసింది ఎవరు? తామే అంతా చేశాం అని జగన్ చెప్తున్న దాంట్లో నిజం ఎంత? ఉద్దానం అంటే ఉద్యానవనం అని అంటుంటారు. ఉత్తరాంధ్ర, కేరళ అని ఒకప్పుడు పేరు. కానీ నేడు ఉత్తరాంధ్రలో, అందునా శ్రీకాకుళం జిల్లాలో అది ఓ కిడ్నీ వ్యాధిగ్రస్తుల ప్రాంతమైంది. దాదాపు 4 దశాబ్దాలుగా అక్కడ వారిని కిడ్నీ సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలు తోడేస్తోంది ఆ మహమ్మారి. వందల మంది కాదు, వేల మంది కిడ్నీ సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది కిడ్నీ సమస్యలతోనే బతుకీడుస్తున్నారు. అందులో కొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్న జనాభాలో సగం మంది కిడ్నీ బాధితులే. అసలు ఈ వ్యాధి మూలమేంటి? ఎలా వస్తోంది? ఇంతలా ఎందుకు వ్యాప్తి చెందుతుంది అన్న విషయాలపై క్లారిటీ లేదు. ఉద్దానంలో జీడి, కొబ్బరిపై ప్రయోగించే రసాయనాల మూలంగా వ్యాధి ప్రబలిందని ఒకరు, ఇక్కడ భూగర్భ జలాలు కలుషితం కావడం వ్యాధికి కారణమని మరొకరు, సముద్రం చెంతనే ఉండడం కారణమని ఇంకొకరు, ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారే తప్ప దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి వ్యాధి మూలాలు మాత్రం కనుగొనలేకపోతున్నారు. అసలు ఉద్దానం సమస్య ఏంటి అంటే దానికి సరైన సమాధానమే ఎవరికీ దొరకడం లేదు. ఎందుకు ఆ ప్రాంతం ఉన్న ఫలంగా కలుషితమైంది అన్నది ఏ ప్రభుత్వమూ తేల్చుకోలేకపోతోంది. వైద్య నిపుణులు వస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు, వెళుతున్నారు. అంతర్జాతీయ సమాజం కూడా ఉద్దానం ప్రాంతాన్ని ప్రత్యేకంగా గుర్తించింది. కానీ ఫలితం మాత్రం శూన్యం. అయితే ఇక్కడ భూగర్భ జలాలు కలుషితమయ్యాయన్నది ఓ వాదన. అది మధ్యలో ఎలా కలుషితమయ్యాయబ్బా అని ఎంతోమంది అనుమానం. కారణం ఏదైతేనేం భూగర్భ జలాలు కలుషితమయ్యాయి గనక అక్కడి వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలి. అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అసలు ఉద్దానం సమస్య ఇప్పటి సమస్య కాదు, 4 దశాబ్దాలుగా సాగుతున్న సమస్య. ఇదిగో ఇప్పుడు 700 కోట్ల రూపాయలతో అక్కడ తాగునీటి సౌకర్యం కల్పించామని వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. అలాగని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. అందులో ఎంత దోచేశారో అన్న చర్చ ప్రస్తుతం జనంలో జరుగుతోంది. అది కాస్త పక్కన పెడితే ఇందులోనూ సగం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా క్రెడిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే కొట్టేస్తోంది. 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిన నీటి సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి అక్కడ సమస్య ఏంటో ఎందుకు తేల్చుకోలేకపోతున్నట్టు అనే సందేహం సర్వత్రా వినిపిస్తోంది. అయితే దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నా ప్రభుత్వాలను కదిలించేలా కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం సత్వరమని ప్రపంచానికే చాటి చెప్పింది మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. టీడీపీ ప్రభుత్వ హయాంలో మిత్రపక్షంగా ఉన్న పవన్ ఉద్దానం ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల జీవన స్థితిగతులను స్వయంగా తెలుసుకున్నారు. కిడ్నీ మహమ్మారి గురించి తెలుసుకుని చెల్లించిపోయారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి పత్రాలు అందించారు. ప్రభుత్వాల్లో కదలిక తీసుకొచ్చారు. ఆయన పోరాట పుణ్యమే శుద్ధ జలాల ప్లాంట్లు, కిడ్నీ బాధితులకు పింఛన్లు. పవన్ విజ్ఞప్తి మేరకు 2500 చొప్పున పింఛన్లు మంజూరు చేశారు. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్రను చేపట్టారు. ఆ సమయంలోనే పోరాట యాత్రను పోరాట దీక్షగా మలిచారు. ఉద్దానం సమస్యలపై చలించిపోయిన పవన్ ఒక్కరోజు నిరాహార దీక్షతో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కదలికను తీసుకువచ్చారు. తెల్లటి నిండైన ఖద్దరు వస్త్రాలు, మాసిన గడ్డం, నుదుటున తిలకం, కళ్లజోడు, చేతిలో పుస్తకంతో ఆయన పోరాట యోధుని వలె దీక్షకు కూర్చుని జన సైనికులందరికీ కూడా పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా
ప్రధాన కూడళ్లలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఒక్కరోజు దీక్షలో పాల్గొని పవన్ దీక్షకు మద్దతు తెలిపారు. కాగా ఉద్దానం ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు పెంచాలి, వీటికి అనుబంధంగా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులు ఉచితంగా అందించాలి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత ప్రయాణం కల్పించాలి, ఉద్దానంలోని అన్ని గ్రామాల్లో మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలి, ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లను పవన్ ప్రభుత్వం ముందు ఉంచారు. బహుశా ఎటువంటి పదవి, అధికారం లేకపోయినా ప్రజల సమస్యలపై పెద్ద ఎత్తున స్పందించి పరిష్కార మార్గాన్ని కూడా చూపెట్టే నిజమైన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఉద్దానం, ఉత్తరాంధ్రలోని సమస్యల గురించి గత 12 ఏళ్లుగా నారాయణమూర్తి బల్లెడ అనే రచయిత రాస్తున్నారు. ఈ వ్యాసాలను ప్రచురించాలని ఉద్దానం యువత అనుకున్నారు. దానికోసం కొంతమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు కలిసి ఉద్దానం ప్రచురణలు పేరిట పుస్తకం తెచ్చారు. దానికి ఉద్దానం కళింగాంధ్ర వ్యాసాలు అని పేరు పెట్టారు. అందులో ఉద్దానంతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం కలిసి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలను సూటిగా ఫోటోలతో సహా సచిత్రంగా ప్రస్తావించారు. అయితే పోరాట యాత్రలో ఉన్న పవన్ చేతికి ఆ పుస్తకం వెళ్ళింది. ప్రజా సమస్యలంటే పోరాటానికి సంసిద్ధంగా ఉండే పవన్ చేతిలో ఆ పుస్తకం పాశుపతాస్త్రమైంది. ఇందులో ఉన్న ఒక్క సమస్యను పరిష్కరించినా నాలాంటి వాళ్ల అవసరం రాదు కదా అని అక్కడి నేతలను పవన్ నిలదీశారు. పవన్ ఒత్తిడి మేరకు చంద్రబాబు సర్కార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. 50 కోట్లు మంజూరు చేసింది. ఇందులో సంబంధిత స్థలం కూడా కేటాయించారు. కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు నిద్రలేచింది. సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుగా ఎన్నికల ముందు హామీ ఇచ్చి మళ్లీ ఎన్నికల ముందు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణంతో పాటు ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో కేంద్రం వాటా చెప్పకుండా అంతా తామే చేశామని వైసీపీ అంటోంది. అసలు ప్రజారోగ్యం విషయంలో అత్యవసర సేవలుగా భావిస్తున్న వీటి నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. సుమారు 5 ఏళ్ల పాటు నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. ఇప్పటికీ చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా బయటకు రంగులు వేశారని స్థానికులు చెబుతున్నారు. లోపల నిర్మాణ పనులు చాలా వరకు జరగాల్సి ఉంది. అత్యాధునిక యంత్రాలు, పరికరాలు సైతం అందుబాటులోకి రాలేదు. వైద్య నిపుణులు, సిబ్బంది నియామకం జరగలేదు. వీటన్నింటిపై స్పష్టత రాకుండానే కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమవుతుండడం ముమ్మాటికి రాజకీయ లబ్ధి కోసమేనని తెలుస్తోంది. రీసెర్చ్ అంటేనే అధ్యయనం, దానికి నిపుణులు అవసరం. వివిధ అంతర్జాతీయ యూనివర్సిటీలు, అధ్యయన సంస్థలు రీసెర్చ్ చేశాయి. కానీ వ్యాధి మూలాలు కనుగొనలేకపోయాయి. ఇప్పుడు కేవలం భవనం నిర్మించి నిపుణుల నియామకం మారిస్తే మాత్రం అసలు లక్ష్యం దెబ్బతింటుందని రాజకీయ వర్గాలంటున్నారు. మొత్తానికి ఎన్నికల ముందు అంతా మేమే చేశామని వైసీపీ చెప్తున్న ఉద్దానం ప్రజలు మాత్రం పవన్కే ఆ క్రెడిట్ ఇస్తున్నారు. అసలు పవన్ ప్రస్తావించకపోతే కనీసం తమ ప్రాంతం సమస్య పక్క రాష్ట్రానికి కూడా తెలిసి ఉండేది కాదని, ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్లి ఇక్కడ పరిశోధనలు జరిగి ప్రభుత్వం స్పందించిందంటే అది పవన్ పుణ్యమేనని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల ముందు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్కి మాత్రం ఓటమి ఖాయమని సర్వేలతో పాటు రాజకీయ నిఘా వర్గాలు తేల్చేశాయి. రానున్న ఎన్నికల్లో జగన్ రాజకీయ భవిష్యత్తుకి ప్రజలు ఎటువంటి సమాధానమివ్వనున్నారో చూడాలి. ఉద్దానం ప్రాంతంలో ఏదో తప్పు జరిగింది. ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు కొన్ని పెద్ద తలకాయలు చేస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. భూగర్భ జలాలు విషంగా మారిపోవడం వెనుక ఎవరి హస్తం ఉంది అనేది ఎప్పటికి తెలియను అన్న సంగతి పక్కన పెడితే,
చేసిందంతా పవన్ అయితే ఇప్పుడు వచ్చి మేమే చేశాం అని చెప్పుకోవడానికి జగన్కు కనీసం మనసాక్షి కూడా లేదా అని ప్రజలు విమర్శిస్తున్నారు. మరి ఉద్దానం సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎప్పటికి లభిస్తుందో వేచి చూడాలి. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.